వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను దీప్తి వాజ్పేయి. కైలాస మానస్ సరోవర యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర. జీవన్ముక్తి యాత్ర, జీవన సాఫల్య యాత్ర. అదొక ఆధ్యాత్మిక ప్రయాణమే అయినా అంతు చిక్కని రహస్యం దాగుందేమో అనిపిస్తుంది ఆ ప్రయాణంలో. వైజ్ఞానిక ప్రపంచాన్ని సైతం అబ్బురపరిచే ఒక మార్మిక గ్రంథాలయం కైలాస మానస సరోవరం. పరమ పావనమైన ఆ ప్రదేశం భూమికి స్వర్గానికి వారధి అని హిందువుల నమ్మకం. ఈ అనంత విశ్వానికే కేంద్రం ఆ కైలాస పర్వతం అని జైనుల నమ్మకం. కాదు, ఈ విశ్వాన్ని నడిపించే నావ లాంటిది అని బౌద్ధుల విశ్వాసం. అసలు కైలాస మానస సరోవరాలను చూడడం కాదు, వాటి గురించి చదవడం కూడా అంత తేలికైన విషయం కాదు అంటారు జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు. ఎంత చదువుకున్నా, ఎంత తెలివైన వాడైనా ఆ మార్మికమైన ప్రపంచంలో అడుగు పెడితే అంత అయోమయంగా అనిపించి మళ్ళీ ఆల అభ్యాసాన్ని మొదలు పెట్టాలేమో అనిపించే ఒక భావన కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాంటి కైలాస మానస సరోవర యాత్ర 5 ఏళ్లుగా నిలిచిపోయింది. కారణం కరోనా అని చెప్పాల్సి వచ్చినప్పటికీ చైనాతో ఉన్న సరిహద్దు వివాదం కూడా ఒక కారణం. 2020లో చివరిసారిగా కైలాస పరిక్రమణ మానస సరోవర యాత్రకు అనుమతి ఇచ్చింది చైనా. మళ్ళీ ఇన్నాళ్లకు చైనాతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జరిపిన చర్చల ఫలితంగా యాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అన్ని అనుకూలిస్తే వచ్చే మే లేదా జూన్ నుంచే యాత్ర మొదలైపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 2 దేశాల మధ్య పూర్తి చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితే కొన్ని ఉన్నాయి. అవి పూర్తయిపోయిన వెంటనే కైలాస యాత్ర మొదలు కావచ్చు. ఇంతకీ కైలాస మానస సరోవర యాత్రకి ఏ రూట్ నుంచి అనుమతిస్తున్నారు? అసలు ఎన్ని మార్గాలున్నాయి? ప్రాణం పోయినా సరే ఒక్కసారైనా కైలాస పర్వతాన్ని చూడాలని, పరిక్రమణ చేయాలని, మానస సరోవరంలో స్నానం చేసి రావాలి అనేంత కోరిక దేనికి? ఆ వివరాలన్నీ చూద్దాం ఇవాల్టి ఎక్స్క్లూజివ్లో. ఈ కైలాస మానస సరోవర యాత్రకు ప్రధానంగా 3 దారులు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళి లిపులేక్ పాస్ మీదుగా మానస సరోవరం చేరుకోవడం. రెండోది సిక్కింలోని నాథులా పాస్ మీదుగా మానస సరోవరం వెళ్ళడం. ఈ 2 కూడా మన దేశం నుంచి జరిగేవి. ఇవి కాక నేరుగా భూటాన్ రాజధాని లాసా వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ రూట్ ద్వారా మానస సరోవరం చేరుకోవడం. ఈ రూట్స్ గురించి మరికొంత డీటెయిల్డ్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ మన దేశం నుంచి వెళ్ళే రూట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఢిల్లీ నుంచి మొదలై మనం లిపులేక్ పాస్కి చేరుకోవడం. సో ఢిల్లీ నుంచి, పితోరాగఢ్ నుంచి, ఘటియాబ్గఢ్ నుంచి మనం నేరుగా లిపులేక్ పాస్కి చేరుకుంటాం. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ పాయింటే లిపులేక్ పాస్. సాధారణంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాత్రం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వేరొక ఆప్షన్ మనకి లేదు. గతంలో మనకి ఘటియాబ్గఢ్ నుంచి లిపులేక్ పాస్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేయడం వల్ల ఆ 80 కిలోమీటర్స్ వరకు మనం హ్యాపీగా రోడ్డు మార్గంలో వెళ్ళి ఎక్కడైతే లిపులేక్ పాస్ దగ్గర మన బార్డర్ ఎండ్ అయిపోతుందో అక్కడి నుంచి మాత్రం ట్రెక్కింగ్ చేసుకుంటూనే ఎవరైనా వెళ్లాల్సి ఉంటుంది. సో ఇది మనం చూసిన ఫస్ట్ రూట్. సెకండ్ రూట్ గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, సెకండ్ రూట్ మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా సిక్కిం నుంచి మొదలై మనం భూటాన్ రాజధాని లాసాకి ఎయిర్ రూట్లో వెళ్తాం. సో ఏరోప్లేన్ ద్వారా మనం ఎప్పుడైతే లాసాకు చేరుకుంటామో అక్కడి నుంచి మనకి 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు మార్గం. సో ఈ గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తున్నంతా కూడా రోడ్డు మార్గం. లాసా వరకు కూడా బై ఫ్లైట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాంగ్ మీదుగా మనం మానస సరోవరం లేక్ చేరుకుంటాం. సో ఇందాక ఢిల్లీ నుంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ మానస సరోవరం చేరుకునే రూట్ చూసాము. ఇప్పుడు లాసా వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాంగ్ మీదుగా మానస సరోవరం చేరుకోవడం సెకండ్ రూట్. అలాగే థర్డ్ రూట్ కూడా ఉంది. దాదాపుగా ఇదే రూట్ మనకు కనిపిస్తుంది. థర్డ్ రూట్ ఏంటి అంటే కర్విట్టా దగ్గర స్టార్ట్ అవుతుంది. కర్విట్టా నుంచి లాసా వరకు ఎయిర్ మార్గంలో మనం వెళ్తాము. అక్కడి నుంచి కూడా ఫ్లైట్లోనే మనం మానస సరోవరం చేరుకునే రూట్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. లాసా నుంచి అలీ, సో చైనా కంట్రోల్లో ఉన్న అలీ దగ్గర నుంచి మనం ప్రయాంగ్ మీదుగా మానస సరోవరం చేరుకోవడం. సో అయితే అలీ ఎయిర్పోర్ట్ వరకు మాత్రం ఫ్లైట్లో వెళ్తాం. అక్కడి నుంచి మళ్ళీ గ్రీన్ కలర్లో మనం చూస్తుంది రోడ్డు మార్గం. అలీ దగ్గర నుంచి మనం ప్రయాంగ్ మీదుగా మానస సరోవరంకి రోడ్డు మార్గం ద్వారా చేరుకునేది 3వ రూట్ అన్నమాట. లిపులేక్ పాస్ మీదుగా వెళితే ఒక వ్యక్తికి దాదాపు 1,60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ ఖర్చు తగ్గింది అని చెప్తూ ఉన్నారు.
ఎందుకు తగ్గిందో తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ యాత్రకి 60 మంది యాత్రికుల్ని ఒక గ్రూప్గా చేసి ఇలాంటి 18 గ్రూపులను పంపిస్తారు. యాత్ర పూర్తి చేయడానికి ఒక్కొక్క గ్రూప్కి 24 రోజుల టైం పడుతుంది. యాత్ర చేసేవాళ్ళు ముందుగా ఢిల్లీకి చేరుకుని 3 రోజులు అక్కడ ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆ తర్వాతే పరిక్రమణ స్టార్ట్ చేయాలి. రెండో మార్గం నాథులా పాస్ మీదుగా వెళ్తే దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. యాత్రకు 21 రోజులు పడుతుంది. 50 మంది యాత్రికులు చొప్పున మొత్తం 10 బ్యాచ్లుగా ఈ రూట్లో తీసుకువెళ్తారు. సేమ్ ఈ మార్గం ద్వారా చేసే యాత్రకు కూడా ఢిల్లీకి వచ్చి అక్కడ 3 రోజులు ఉండాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్లోని లిపులేక్ పాస్ నుంచి వెళితే ఈసారి ఖర్చుతో పాటు సమయం కూడా తగ్గుతుందని ఇందాక మనం చెప్పుకున్నాం కదా. దానికి కారణం ఏంటి ఇప్పుడు చెప్పుకుందాం. ఘటియాబ్గఢ్ నుంచి లిపులేక్ వరకు 80 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మించింది భారత ప్రభుత్వం. అంతకు ముందు ఈ రూట్ ఎలా ఉండేది అంటే పితోరాగఢ్ నుంచి ఘటియాబ్గఢ్కి చేరుకున్న తర్వాత లిపులేక్ పాస్కి 79 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. అందుకు 5 రోజులు పట్టేది. ఇప్పుడు అవసరం లేదు. ఢిల్లీ నుంచి నేరుగా లిపులేక్ పాస్కి రోడ్డు మార్గంలో వెళ్ళిపోవచ్చు. అందుకే ఈసారి సమయం, ఖర్చు 2 ఆదా అవుతాయి. కైలాస మానస సరోవర యాత్రలో ఒకానొక సమయంలో దాదాపు 19,500 అడుగుల ఎత్తైన ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి వాతావరణంలో అనూహ్య మార్పులు వచ్చేస్తాయి. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది కానీ పూర్తవుతుందన్న గ్యారంటీ ఉండదు. సో శారీరకంగానే కాదు మానసికంగా కూడా దృఢంగా ఉండాల్సిందే ఎవరైనా. ఈ యాత్రలో భారత సరిహద్దుకు అవతల గనక ఎవరైనా చనిపోతే దహన సంస్కారాల కోసం ఏ యాత్రికుల మృతదేహాన్ని తీసుకురావాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానికి ఉండదు. ఒకవేళ టిబెట్ భూభాగంలో చనిపోతే తమ మృతదేహాన్ని అక్కడే దహనం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. యాత్ర ఇంత కఠినంగా ఉంటుంది అని తెలిసినా ఎందుకని ప్రాణాలకు తెగించి మరీ వెళ్తూ ఉంటారు. ఏముంది ఆ కైలాస మానస సరోవరంలో? మరి కైలాస మానస సరోవర యాత్ర దేనికి? ప్రమథగణ నాయకుడు అక్కడ కొలువై ఉన్నాడనా? ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత కోసమా? లేదు అత్యంత స్వచ్ఛమైన ప్రకృతి అందాలను చూడ్డానికా? ట్రెక్కింగ్, లాంగ్ జర్నీస్ అంటే ఇష్టం కాబట్టా? ఏమో. ఏటా కైలాస మానస సరోవరం యాత్రకి వేలాది మంది వెళ్తూ ఉంటారు. వాళ్లలో ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం, ఒక్కొక్క లక్ష్యం. కానీ ఒక వ్యక్తి ఉన్నారు. మొదట ఆయనకి ఏ లక్ష్యమూ లేదు. ఎందుకంటే ఆయన ఒక అధికారి. ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే కైలాస మానస సరోవర యాత్రకి ఒక లైజనింగ్ ఆఫీసర్. సింపుల్గా అతని డ్యూటీ గురించి చెప్పాలంటే ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ మీదుగా టిబెట్లో ఉన్న కైలాస మానస సరోవర్ని చూపించి తిరిగి ఢిల్లీకి తీసుకురావడం. మొత్తం 23 రోజుల ట్రిప్. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదొక్కటే ఆయన లక్ష్యం. కానీ 3వ రోజుకే ఆయనకు అర్థమైంది ప్రయాణం తన చేతుల్లో లేదు అని. వివిధ కారణాల వల్ల 17 రోజుల పాటు ఒకే చోట ఉండాల్సి వచ్చింది. ఒక విధంగా స్ట్రక్ అయిపోయారని చెప్పాలి. సముద్ర మట్టానికి 16,000 అడుగుల ఎత్తు ఉన్న ఒక పర్వత గ్రామం అది. మహా అయితే రోజుకి 1-2 గంటలే కరెంట్ ఉంటుంది. నో సిగ్నల్స్, నో ఫోన్స్. ఆకాశం వైపు చూస్తూ హెలికాప్టర్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. 23 రోజుల్లో అయిపోవాల్సిన ఆ యాత్ర 49 రోజులు పట్టింది. ఢిల్లీ చేరుకునే క్రమంలో తనలో ఏదో తెలియని అంతర్మథనం మొదలైంది. లైజనింగ్ అధికారి అన్నాం కానీ అతని క్వాలిఫికేషన్ చెప్పలేదు కదా. అతను ఒక యంగ్ IPS ఆఫీసర్. అందరితో పాటే పరిక్రమణ చేస్తున్నా తాను ఒక పోలీస్ని అనే విషయాన్ని, తాను వచ్చింది యాత్రికులను చూసుకోవడానికి మాత్రమేనన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు. మనసులో ప్రకంపనలు, తనకే తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ. అందరితో పాటు ఆ IPS అధికారి కూడా కైలాస పరిక్రమణ చేశారు. అదొక అద్భుతమైన అనుభవమే కానీ దాని అర్థం అతను చెప్పలేకపోతున్నాడు. మనసులో ఏదో తెలియని వైరాగ్య భావన. జీవితం అంటే ఇంతేనా అనే భావన. కాదు, జీవితం అంటే ఇది కాదు. మరేంటి? ఏమో, తాను చదివిన చదువు కూడా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతోంది. పోనీ పంథా ఏమైనా మారాలా? నన్ను నేను మార్చుకోవాలా అనే క్వశ్చన్ వచ్చింది. అసలు నేనులా ఉన్నానా? ఏమైంది నాకు అని ఇంకొక ప్రశ్న. ఆ కైలాస పర్వతాన్ని చూసినప్పుడు శివుడంటే ఇతనేనా అనే ప్రశ్న. కాదు, శివుడు పర్వతంగా ఎందుకుంటాడు అని ఇంకొక ప్రశ్న. దేవుడంటే ఒక స్థిరత్వం, ఒక నిశ్చితత్వం అనే ఒక భావన. అంతలోనే కాదేమో,
దేవుడంటే పరిపూర్ణత అంటూ తనలో తనకే వచ్చిన ఒక సమాధానం. ఆ సమయంలో అన్నీ మర్చిపోయాడు అతను. గతం మీద ధ్యాస లేదు, భవిష్యత్తు మీద చింత లేదు. ఇప్పుడేంటి, నేనేంటి, ఇవే ఆలోచనలు. అకస్మాత్తుగా ఏదో యోగ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఒక భావన. ఓహో, దేవుడంటే ఇదేనేమో అనే ఒక జ్ఞానోదయం. ఒక ఏడాది తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు ఐపీఎస్ ఆఫీసర్. ఆయన అనుభవించిన ఒక ఆధ్యాత్మిక భావన ఇది. అతనెవరో కాదు, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. ఇలాంటి ఆధ్యాత్మిక చింతన చాలా మందిలో కలిగింది. అదేం మాయో తెలియదు కానీ ఆధ్యాత్మిక చింతన లేని వారిలో కూడా ఒక తెలియని భక్తి వైరాగ్యం పుట్టిస్తుంది ఆ ప్రాంతం. ఆ కైలాస పర్వతంపై ఒక రహస్యమైన ఆధ్యాత్మిక రాజ్యం ఏదో ఉంటుంది అని చాలామంది భావన. దాన్నే కొందరు శంబాలా అంటూ ఉంటారు. అదొక మర్మదేశం, అందరూ వెళ్ళడానికి సాధ్యం కాని ఒక అదృశ్య ప్రాంతం. అచ్చంగా కల్కి సినిమాలో చూపించినట్టుగా. ఈ ప్రపంచంలో ఎన్నో పర్వతాలున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది. వాటన్నింటినీ అధిరోహించిన కైలాస పర్వతాన్ని మాత్రం చిట్ట చివరి వరకు ఎవరూ అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతాన్ని అధిరోహిద్దామని ప్రయత్నించిన వారు అదృశ్యమయ్యారు. ఎంతోమంది చనిపోయారు కూడా. ఆ రహస్యం ఏంటో అంతుబట్టక కైలాస పర్వతారోహణను నిషేధించారు. నిషేధించడానికి కారణం అదొక్కటే కాదు. అత్యంత పవిత్రమైన కైలాసంపై కాలు మోపడం అపరాధం అనే భావన ఒకటి ఏర్పడింది. ఈ భావన ఒక్క హిందువులకే కాదు. ఆ మాటకొస్తే కైలాస మానస సరోవరాలు కేవలం హిందువులకే పూజనీయం కావు. జైనులు, బౌద్ధులు, జైనం బౌద్ధం కంటే ముందే పుట్టిన టిబెట్లోని బాన్ మతస్థులు సైతం ఆ ప్రదేశాన్ని పరమ పవిత్రంగా కొలుస్తారు. ధవళ వర్ణంలో మెరిసిపోయే ఆ కైలాసం మీద నీలకంఠుడు తపస్సు చేస్తూ ఉంటాడని హిందువుల నమ్మకం. టిబెటన్ బౌద్ధారాధకుల దృష్టిలో మాత్రం ఆ కైలాస పర్వతంపై చక్రసంవర, డెమ్చోగ్ అనే బౌద్ధ భిక్షువులు ఇప్పటికీ నివసిస్తున్నారు అని నమ్ముతారు, ఆరాధిస్తారు. ఇక జైనులకు సంబంధించి రిషభదేవుడు ఆ కైలాస పర్వత ప్రాంతంలోనే విముక్తి పొందారని చెబుతారు. జైన గ్రంథాల్లో కైలాస పర్వతం గురించి చాలా వివరంగా చెప్పారు. అందుకే ఈ పర్వతాన్ని అష్టపద అని పిలుస్తూ ఉంటారు జైనులు. ఇక బౌద్ధ మతానికంటే పురాతనమైన బాన్ మతం ఉంది టిబెట్లో. ఆ తెగవాళ్ళు కూడా కైలాస పర్వతాన్ని ఆధ్యాత్మిక ప్రదేశంగా కొలుస్తారు. ఇన్ని దేశాలకు, ఇన్ని మతాల వారికి పరమ పవిత్రం కాబట్టే అసలు అక్కడ ఏం ఉందో చూడ్డానికి వెళుతూ ఉంటారు యాత్రికులు. ఇక్కడి మానస సరోవరం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు ఈ మానస సరోవరం. సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో కైలాస పర్వతం పాదాల దగ్గర ఉంటుంది. మానస సరోవరంలో చేసే పవిత్ర స్నానంతో 7 జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. వేదం ప్రకారం మనిషి అంతిమ లక్ష్యం మోక్షం. ఒక్క స్నానంతోనే ముక్తి లభిస్తుంది అనుకున్నప్పుడు ఇక ప్రాణాలను ఎందుకని లెక్క చేస్తారు? బొందితో కైలాసం అనే నానుడి ఎలాగూ ఉంది కదా. పైగా భూమికి స్వర్గానికి మధ్య వారధి లాంటిది ఆ ప్రదేశం అనే నమ్మకం కూడా ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి మరి జీవితంలో ఒక్కసారైనా కైలాస మానస సరోవరం చూడాలనుకుంటారు. 5 ఏళ్ల తర్వాత చైనా అంగీకరించడంతో దాదాపుగా ఈ వేసవి నుంచే యాత్ర మొదలవుతోంది కూడా.